హాయ్ గైస్, నేను మీ కళ్యాణి రాజ్. వెల్కమ్ బ్యాక్ టు తనీ బన్నీ ఛానల్. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఈ వీడియో థర్స్డే ఫ్రైడే వీడియో అయితే కలిపి పోస్ట్ చేస్తున్నాను. థర్స్డే వీడియో ఆ రోజు డైలీ రొటీన్ అనేది ఎర్లీ మార్నింగ్ నుంచి పూజ వరకే షూట్ చేశాను. అందుకని రెండు వీడియోలు అయితే కలిపి పోస్ట్ చేస్తున్నాను. థర్స్డే రోజు ఇలా ఎర్లీ మార్నింగ్ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టి గుమ్మాలకి పసుపు, నెక్స్ట్ కుంకుమతో ముగ్గులు పెట్టుకున్నాను. ముగ్గు పిండితో చక్కగా ఇటువైపు అటువైపు అయితే పద్మ ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా క్లీన్ చేశానండి. ఫీవర్ ఉంది, కానీ ఫీవర్ ఏంటంటే మార్నింగ్ అంతా రావట్లేదండి. మార్నింగ్ అంతా చాలా హెల్తీగా చక్కగా అసలు ఆ ఫీవర్ ఫేస్లానే ఉండట్లేదు, అంత చక్కగా ఉంటుంది. ఈవినింగ్ అయ్యేసరికి బాడీ పెయిన్స్తో ఫీవర్ అనేది వచ్చేస్తుంది. అందుకని కొంచెం లేట్గా లేసి ఇల్లు అంతా క్లీన్ చేసి పెట్టాను. ఆ థర్స్డే రోజైతే ముందు వైపు వెనక వైపు క్లీన్ చేసి పెట్టి ఇలా దీపారాధన కూడా చేసేసాను. దీపారాధన చేసేసరికి 9 అలా అయింది. కొంచెం చెప్పాను కదండి, ఫీవర్ నైట్ వచ్చేసి మార్నింగ్ వరకు ఉంటుందని. ఇంకా నైట్ అంతా నిద్ర ఉండట్లేదు. 6:30 ఆ టైం అనుకుంటా. ఆ టైంలో లేచి మొత్తం పనులన్నీ కూడా చేసుకునేసరికి 9 అయ్యింది దీపారాధన. నెక్స్ట్ ఈ ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా ఫ్రైడేకి కొంచెం ఫీవర్ అనేది బాగా ఎక్కువ అయిపోయిందండి. అంటే ఇంకా లేవలేకపోయాను. ఫ్రైడే రోజు లేచేసరికి 7 అరౌండ్ 7:30 అవుతుందనుకుంటా. ఆ టైంలో లేచి ఇంకా పరగడుపున ట్యాబ్లెట్ ఉండే, అలా ట్యాబ్లెట్స్ అయితే చూస్తున్నాను, అంటే వెయ్యాలి అని. అప్పుడు చిన్న వీడియో క్లిప్ తీశాను. అంత ఫీవర్ అయినా అండి ఎందుకో ఫేస్ కట్ ఇలా ఫీవర్ ఇలా డల్గా ఉన్నానని వీడియోస్ చూపించబుద్ధి అయ్యేదు. అందుకనే ఆ వీడియోస్ కూడా షూట్ చేసి పెట్టేస్తున్నాను ఫీవర్ అయినా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మా హస్బెండ్ అయితే ఎర్లీ మార్నింగే కొద్దిగా వేడి నీళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ టీ పెట్టారు, రైస్ కూడా కుక్ చేసేసారు. ఇంకా ఫీవర్ కదా కాసేపు కూర్చో అనేసి అంటే కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకున్నాక ఇంకా పరగడుపు ట్యాబ్లెట్ వేసేసి టీ కూడా తాగేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నానండి. నైట్ ఫీవర్ వస్తుంది కదా, మార్నింగ్ అయ్యేసరికి బాగా డల్ అయిపోతున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అంతవరకు ఇంకా డల్గానే ఉంటుంది. తర్వాత నుంచి ఏదైనా పని చేయగలుగుతున్నాను. ఫీవర్ కదండి, లేవగానే అయితే ఏం పనులు చేయట్లేదు. ఒక హాఫ్ అన్ అవర్ కానీ గంట కానీ అలా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నోరు అనేది కొంచెం చేదుగా చప్పగా ఉంటుంది. ఫీవర్ వచ్చి నుంచి దొండకాయ కర్రీలా కాకుండా పచ్చడి చేసుకుందాం అనేసి అయితే పచ్చడి ప్రిపేర్ చేశాను. అయితే నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేది చూద్దాము. ముందుగా కడాయి పెట్టేసి గ్యాస్ ఆన్ చేసి పోపు దినుసులు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత టమోటా కూడా వేసేసి రౌండ్గా కట్ చేసుకున్న దొండకాయలను వేసేసి బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత వేయించుకున్న పల్లీలండి ఒక చిన్న టీ గ్లాస్తో అయితే సరిపోతుంది. మరీ ఎక్కువైనా కూడా దొండకాయ ఫ్లేవర్ కాకుండా ఈ ఫ్లేవర్ వచ్చేస్తుంది, పల్లీల ఫ్లేవరు. పల్లీలు వేసుకున్నాక ఒక చిన్న గోలిక్కాయ అంతా చింతపండు కూడా వేసుకొని బాగా వేయించేసేయండి. వేయించుకున్న తర్వాత కొద్దిగా పైన సాల్ట్ కానీ గట్లుప్పు కానీ మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే కూడా వేయండి, టేస్ట్ అనేది బాగుంటుంది. నా దగ్గర ఎండుమిర్చి ఆ రోజు నిండుకుంది, అందుకని ఓన్లీ పచ్చిమిర్చితోనే పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా బాగా వేయించుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసేయండి. మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేయండి. అంటే పచ్చడి క్వాంటిటీ మీరు ఎలా చేస్తారో అలానే చేసుకుంటే పచ్చడి వేరుగా పోపు పెట్టిన అవసరం లేదండి, చాలా టేస్ట్ ఉంటుంది. మెయిన్లీ ఫీవర్తో ఉన్నవాళ్ళు మజ్జిగ అన్నంతో కానీ లైక్ పొడి అన్నం వేడి అన్నంలో పొడిగా కలుపుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అయితే పచ్చడితో కొద్దిగా రైస్ అయితే తిన్నాను. రైస్ తినేసి ఇంకా 11:30 ఆ టైం అనుకుంటా అండి. ఇంకా చెప్పాను కదా, మార్నింగ్ అంతా ఫేస్ కట్టు ఇలానే చాలా నీట్గా ఉంటుంది, ఫీవర్లా అయితే ఉండట్లేదు. నైట్ అయితే ఇంకా నరకం అండి, అంత బాడీ పెయిన్స్ వస్తున్నాయి. అయితే మార్నింగ్ ఏం ఉండట్లేదు అన్నాను కదా, 11:30 ఆ టైం అనుకుంటా బయలుదేరాను. ఇతనికి ఏదో ఎల్ఐసి ఆఫీస్లో పని ఉంటే వెళ్ళాం. అక్కడికి వెళ్ళి ఆ పని చూసుకొని మా మ్యారేజ్ డే ముందు ఉంది కదా, ఆ మ్యారేజ్ డే కోసం షాపింగ్కి అయితే వచ్చాం. ఇక్కడ జూడో ఉంది కదా, ఆ జూడో దగ్గర ఫ్యాషన్ సిటీ అని ఉంది, అక్కడికైతే వచ్చాం.
వచ్చి మా హస్బెండ్ అయితే ఇంకా జీనీ ప్యాంట్స్ అవేం తీసుకోలేదు. టీ షర్ట్స్, సెట్స్ చూద్దామన్నారు. సెట్స్ అంతగా నచ్చలేదంట. ఆ టీ షర్ట్సే తీసుకున్నారు. ఒకటి బ్లూ కలరు, నెక్స్ట్ యెల్లో అనుకుంటా తీసుకున్నారు. నెక్స్ట్ అయితే బయటకొచ్చేసేటప్పుడు ఆ చిన్న వీడియో క్లిప్ తీశాను. నెక్స్ట్ బయట ఇంకా నాకు బాలేదు కదండీ! ఫ్రైడ్ రైస్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నా. అక్కడే 2 అలా అయిపోయింది. టాబ్లెట్స్ ఒకటి వేయాలి. ఇంటికొచ్చేసరికి లేట్ అయిపోద్దని. నెక్స్ట్ నా మ్యారేజ్ డే సారీ మీదకి నెట్ బ్లౌజు, బోట్ నెక్ కుట్టిద్దామని అలా బ్లౌజెస్ ఆ రెండిట్లో ఏది బావుందని కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను తీసుకున్న సారీకి సిల్వర్ కలరు నెట్ బ్లౌజ్ సూట్ అవుతుంది. అదే ఈ రెండిట్లో ఏం తీసుకోవాలా, క్వాలిటీ ఏది బావుంటుందని చూస్తున్నాను. క్వాలిటీ వైస్‌గా తీసుకుందాము అనేసైతే క్వాలిటీ వైస్‌గా ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈవినింగ్ అలా చెల్లి వాళ్ళు ఇంటికొస్తానన్నారు. నైట్ డిన్నర్ చేసేసి వెళ్ళిపోండి అని చెప్పాను ఫోన్‌లో. అందుకని వాళ్ళ కోసం కొద్దిగా చికెను కర్రీలా ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ చారు, రైసు అన్నీ కూడా కుక్ చేసేసాను. దీని తర్వాత అయితే మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. ఇంతటితో వీడియోస్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. అయితే వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్.